ఇవ్వాల్సి వస్తుంది. 2 నెలల పాటు ఇవ్వడం జరిగింది. నేను అయిన తర్వాత ఏదైనా సదుద్దేశంతో ఇక్కడ ఏదైనా కట్టాలి అని ఒక సంకల్పం జరిగింది. వచ్చింది. అయితే కరోనా అప్పుడు మనకి ఇక్కడ రూపాయి ఆదాయం రావాలని లేదు. కళ్యాణ మండపం ఉంది కానీ దాంట్లో పెళ్లి చేసుకునేవాడు జీరో. తప్పనిసరిగా రెంట్స్ కిరాయిలు ఇవ్వవలసిందే. ముందు మేము నగదు ఇక్కడ పనిచేసేటప్పుడు ముందు మనం ఏదైనా చేసి తర్వాత వేరే వాళ్ళని అడిగితే బాగుండేది. అలా 32 లక్షల రూపాయలు కాకుండా 10 లక్షలు మా రామారాయణ టెంపుల్ రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, 10 లక్షలు తీసుకున్నాం. తర్వాత ఇంకా 25-30 లక్షల రూపాయలు మేము డొనేషన్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఫేజ్ 65 లక్షలతో 8 పోర్షన్లు 65 లక్షల రూపాయలు. ఇక్కడ రెంటల్ అనేది తక్కువ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఖాళీ ఉంటుంది. కొంతమంది అనుమానించారు దీంట్లో రెంట్ వస్తారా రాదా అనేది. మేము ప్రారంభం చేసిన మరుసటి రోజే రెంట్కి 8 పోర్షన్స్ నిండిపోయినాను. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పుడు కూడా ఖాళీ అనేది లేదు. 4,000 రూపాయలు మాత్రం ఉంటాయి కానీ మా మెయింటెనెన్స్కి 32,000 రూపాయలు వచ్చేది. అయిన తర్వాత ఇంకా దీన్ని మెల్లగా ఇంకోటి ఏంటంటే స్లాబ్ వేయాలి. స్లాబ్ వేయాలంటే 3 లక్షల రూపాయలు మనం శ్రావణ కార్యక్రమం పొదుపుగా చేయడం మూలంగా 3 లక్షల రూపాయలు మిగిలితే ఆ 3 లక్షలు కాకుండా ఒక 10 లక్షల రూపాయలు మా టెంపుల్ తరఫున వేసి దీన్ని స్లాబ్ చేయాలి అని చెప్పి 3-4 లక్షల రూపాయలు అటు అప్పు చేసి 5,600 ఎస్ఎఫ్టీ ఇది మొత్తం దీన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత మనం ఒక్కొక్క పోర్షన్ మన సెక్టర్ బట్టి 2 పోర్షన్స్ వేసుకుంటూ పోవచ్చని సదుద్దేశంతో ఈ 2 పోర్షన్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. 4-5 నెలలు పూర్తి చేయడం జరిగింది. అలా మాకు ఏంటంటే సార్ని టచ్ చేసుకున్నా కానీ శర్మ గారు నన్ను మంత్రి అయితే కానీ నన్ను పిలువకండి అందుకే కానీ శ్రావణం రోజే ప్రారంభం చేయాల్సింది. సార్ కొన్ని అనివార్య కారణంతో హైదరాబాద్ పోవడం రాలేదు. అయినప్పుడు సార్ కోసం మేము వెయిట్ చేయాలని చెప్పి ఈ 2 నెలల నుంచి మేము స్టార్ట్ చేయకుండా సార్ కోసమే వెయిట్ చేస్తాం. 3 రోజుల నుంచి సార్ని ఫోన్ చేస్తున్నాను. సార్ లేకుంటాను. అయినప్పటికీ సార్ అంగీకరించారు. చాలా సంతోషం. ఇదేంటంటే ప్రతి ఒక్క రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. అన్ని దేవాలయాల్లో రామాలయం అనేది కొంచెం పేద దేవాలయం అయినప్పటికీ కూడా ఈరోజు మాకు రామాలయం ద్వారా ఈ 2 పోర్షన్స్ సర్దికిస్తే 40,000 వస్తాయి ప్రతి నెల. అది కాకుండా మాకు కళ్యాణ మండపం మీద కొన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నాం. దాంతో కూడా 25,000 నుంచి 30,000 అంటే 65,000 నుంచి 70,000 రూపాయల ఆదాయం మాకు ఈ నెల నుంచి సమకూరుతుంది. నా ఉద్దేశం ఏంటంటే 1 లక్ష రూపాయలు కావాలి ప్రతి నెల రామాలయానికి. మంచి మెయింటెనెన్స్, మంచి పూజారులు, మెయింటెనెన్స్ కావాలి, స్టాఫ్ కావాలంటే 1 లక్ష రూపాయల ఆదాయం అయితే తప్ప మాకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కాబట్టి అదొక లోపల అదొక కాంక్ష ఉంది. మరి కాంక్షని సార్ ఏదైనా చేస్తారని అంటే కష్టపరిస్థితి ఉండొచ్చేమో నాకైతే తెలియదు. కానీ ఎంత కష్టపరిస్తేనా సార్లో ఒక తప్పని ఉంటుంది. ఎట్లా గమనించాలంటే రెసిడెన్షియల్ స్కూల్లో మేము ఒక 4,500 ఎస్ఎఫ్టీ మా టెంపుల్ తరఫున కడుతున్నప్పుడు సారు రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చారు. 2-3 సార్లు సార్ని ఇన్వైట్ చేయడం, సార్ ఇవ్వడం జరిగింది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడిగారు నా ముందే. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా, రెసిడెన్షియల్ స్కూల్స్ కదా, మనం అభివృద్ధి చేయాలి కదా, మీ ఫండ్స్ కొంచెం విధంగా చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఆల్రెడీ ఆ కాన్స్టిట్యూషన్కి 500-600 కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ ఫ్లో ఉంది. 500-600 కోట్ల 1000 కోట్ల మొత్తానికి ఫ్లో ఉంది. ఆయన ఇవ్వాలంటే ఈజీగా ఇవ్వచ్చు. కానీ సుదర్శన్ రెడ్డి గారు సరే ఇట్లా ఉంది పరిస్థితి అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత ఉన్నంతలో సార్ ప్రయత్నం చేశారు. నాకు అది బాగా సార్లో ఉన్న ఇదేంటంటే ఇప్పుడు రాగానే అక్కడ టాయిలెట్స్ కావాలి, కట్టాం. 4,500 ఎస్ఎఫ్టీ మేము కట్టడమే కాకుండా అభయ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారు, శర్మ గారు మీరు నిలబడి కడితే నేను ఇది ఇస్తాను మీకు ఎంత కట్టిన 1,000 రూపీస్ ఎస్ఎఫ్టీకి మొత్తం కన్స్ట్రక్షన్ మంచి టైల్స్ నా ఇంట్లో కూడా వేసుకోనమాట. మంచి టైల్స్, పెద్ద టీవీ వాళ్ళకి కొనియడం జరిగింది. అట్లా ఇది అభయ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే 2,200 ఎస్ఎఫ్టీ మీరు జాగ్రత్తగా కట్టండి అంటే అది సైన్స్ ల్యాబ్ అది
అది జాగ్రత్తగా కట్టి ఇవ్వడం జరిగింది. ప్రార్థించే మందిర్లే కాకుండా మనమందరం మంచి చదువు చదవాలి, మన పిల్లలు ఎడ్యుకేటెడ్ కావాలన్న ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఏమంటారు స్కూల్ మోడల్ స్కూల్కు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తర్వాత కనీస సౌకర్యాలు ఏంటి అవన్నీ గమనించి మేమందరం కంట్రిబ్యూషన్ వేసుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 3 సిమెంట్ తెప్పిస్తే అది కాకుండా మేమందరం డబ్బులు ఇచ్చి వారు కూడా ఇట్లనే పైన అన్ని కట్టించారు. ఎకామడేషన్ జరుపుకోకుండా అంటే గత ప్రభుత్వాలకు పెద్దరికాలంగా చేశారు, కానీ ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ చేశారు, కానీ అకామిడేషన్ చేయలేదు. అకామిడేషన్ చేయకుండా చదువు రోజునే పడుతున్నారు. అందరు ఎవరు మహిళా పిల్లలు, ఆడపిల్లలు, మంచి మెరిట్ పిల్లలు, వాళ్ళ బాధలు చూడక మేము అన్ని చేయించాం. వారు మేము స్వామి గారు పెట్టాం. కాబట్టి ఇప్పుడు కూడా మనము ప్రార్థన చేస్తాం, అటువంటి మందిరం బాగుండాలి, ఆ భగవంతుడికి పూజ చేయాలన్న ఉద్దేశంతో మరింత మంచి కాంప్లెక్స్ పెట్టి ఇక్కడ చిన్న వాళ్లకు ఉండటానికి సౌకర్యం కల్పించినట్టయితే ప్లస్ ప్రార్థన మందిరకు కిరాయి ఇచ్చినట్టయితే ఈ 2 ఆలోచించి చేసినందుకు మీరందరూ సెక్రటరీ గారి మేమందరం వారిని అభినందించాలి. ఇక తప్పనిసరిగా ఉన్నారు. తప్పనిసరిగా ఓ 10-20 రోజులు నేను కూడా 10 లక్షలు ఇస్తాం. నీకు ఏదైనా సైడ్ కావాలంటే మా తహసీల్దార్కి చెప్తాను, కొద్దిగా 3 వచ్చి చేపిస్తాను. ఇక కంకరైతే అవసరం లేదు, ఓన్లీ శాండ్ సిమెంట్ అంతే వీటికే. కాబట్టి ఏదైనా కంప్లీట్ చేయండి. అదేవిధంగా నిన్న కూడా మన హాస్పిటల్లో మనం అన్ని అడల్టరేషన్ ఫుడ్ తిని ఇబ్బంది పడుతున్నామంటే లయన్స్ క్లబ్ వాళ్ళు బాగా సేవలు చేస్తున్నారా? అది గమనించి వాళ్ళు అన్నారు, మాకు ఈ ప్లేస్ అలవాటు చేయండి, చేపిస్తే మేము 400 బదులు 100 చేస్తాం, ల్యాబులు పెడతాం, మన ల్యాబ్ టెస్టులు చేపిస్తాం, ఒక 8-10 మంది నర్సులు పెడతాం. ఇవన్నీ అన్న తర్వాత మన బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ మనకు కిరాయికి ఇస్తాం, నామినల్ రేట్ ఇచ్చిన తర్వాత నేను కంపౌండ్ వాల్ లేదు, కొద్దిగా వాస్తుకు కొద్దిగా అకామిడేషన్ కావాలి, కొద్దిగా జాగ్రత్త తీసేసి పెట్టాలంటే నేను 10 చెప్పాను, కానీ వాళ్ళకు కూడా 20 లక్షలు ఇస్తున్నాం. ఎందుకు మన వాళ్ళకు చిన్న వాళ్ళకు కరెక్ట్ సేవలు చేయాలంటే వేరే దగ్గరికి పోతే మనం ఒక్కటి ఉంటే 10 టెస్టులు చేస్తున్నాం, వీళ్ళు వాస్తవాలు టెస్టులు చేస్తాం. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మీరు సహకరించాలి. చిన్న వేస్తే హాస్పిటల్లో గడబడి చేయొద్దు, అనవసరం, మంచిది కాదు. స్కూళ్ళలో కూడా నిన్న 140 మెంబర్స్ మెరిట్లు వచ్చారు. మన ప్రైవేట్ వాళ్ళు అందరికంటే 30% ఫీజులు కూడా తక్కువ తీసుకుంటారు. అభినందించాలి. కానీ ఎక్కడైనా కూడా పిల్లవాళ్ళని పిల్లలు తప్పిపోయా ఏదన్నా మనం పోయి మనం బాగా ఇబ్బంది పెడతాం. వాళ్ళు ఇబ్బంది చేస్తే మనం అందరం కూర్చొని పెట్టి మాట్లాడచ్చు. కానీ వాళ్ళు నేను చూసాను, ఎవడో పోతే తిరుపతి పోయి తీసుకొచ్చారు పాపం. ఇది మంచి సాంప్రదాయం కాదు.
ఎస్, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మనం క్షమించద్దు. కానీ అనవసరం మన పిల్లలు ఏదో ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతే వాళ్ళని శిక్షించడం మంచిది కాదు. మీరు కొన్ని పద్ధతులు నేర్చుకోరు. అర్థమైంది? ఇప్పటికే చెడిపోయింది బాగా 10 ఏళ్ళు. మీరు కూడా ఇప్పుడు మసైతులు అనకుండా సిస్టమ్ రండి. సిస్టమ్కి వచ్చి అందరం మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి. అదేవిధంగా ఇప్పుడు బీద వాళ్ళకి ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా గుడిసెలు ఉన్న వాళ్ళకు, టిన్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకి నిన్న టైం చేసాం. వీడున్నాడు, ఇల్లు ఇచ్చినాం. అదే నువ్వు 50,000 లేవనుకో, డాక్రా సంఘాలకి వెళ్ళి ఇవ్వమన్నాం. ఆ మెంబర్ అయితే 50,000 ఇచ్చి కడితే, ఓ బేసిక్ వరకు కడితే ₹1,00,000 వస్తుంది. ఆడికెళ్ళి స్లాబ్ వరకు కడితే ఇంకో 1,00,000 వస్తుంది. ఇట్లా 50 తీసుకొని 70 తీసుకోండి. కానీ మంచిగా చేసుకోవడానికి మేస్త్రులు మహారాష్ట్రకి ఇవ్వమని చెప్తాము. అంటే మేము అంత ఇన్వాల్వ్ అవుతున్నాం. ఎవరి కొరకు? మనం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే మంచిగా ఉంటుందని ఉద్దేశంతో ఇవన్నీ మీరు అందరూ సహకరించాలి. మళ్ళీ పిచ్చి కాదు, మనం ఇసుక ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం వాళ్ళకి. కాబట్టి మనం నాకు ఎక్కువ